అడుగుటను బట్టి అద్భుతాలు చేయగలిగిన దేవుడు, అడుగుటను బట్టి అద్భుతాలు చేయించగలిగిన దేవుడు. నిజంగా క్రైస్తవ విశ్వాస జీవితంలో మనమందరము కలిగి ఉండాల్సింది ప్రార్థన. అట్టి ప్రార్థన నువ్వు చేయగలిగితే నీకెదురైన ప్రతి సమస్యలను విడుదల ప్రకటించబడతాయి, నీకెదురైన ప్రతి ఒక్క వ్యతిరేకతలు బంధించబడతాయి, ప్రతి ఒక్క చీకటి జీవితాలు విజయకరంగా వెలుగులోకి నడిపించబడతాయి. ప్రార్థన ప్రతి ఒక్క పరిస్థితులను మార్చగలదు. అతడు ప్రార్థన చేయుచుండగా రూపాంతరం చెందెను. ఏలియాను గనక మనం తీసుకున్నట్లయితే, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షం కురవలేదు. ఆ ఏలియా విశ్వాసంతో ప్రార్థించాడు. మనమందరూ కలిగి ఉండాల్సింది మొదటగా విశ్వాసము, ఆసక్తితో కూడిన ప్రార్థన. ప్రార్థన నీకు ఎదురైన ప్రతి సమస్యను, ప్రతి ఒక్క వ్యతిరేకతలు, ప్రతి ఒక్క ఇబ్బందులు అన్నిటి మీద విజయాన్ని కలుగు చేయగలిగిన ప్రార్థన. ఒక దేశం యొక్క వాతావరణాన్ని ఆపగలిగిన ప్రార్థన ఏలియా చేయగలగడానికి కారణం ఏంటంటే అతను రోషముగా ప్రార్థించాడు, అతను బలముతో ప్రార్థన చేశాడు. అతని యొక్క ప్రార్థన దేవుడు అంగీకారముగా ఆలకించి అద్భుతాలు చేయించగలడు. ఒక దేశం యొక్క వాతావరణాన్ని ఆపగలిగిన ప్రార్థన నీవు నేను చేయగలిగితే నీకు ఎదురైన ప్రతి సమస్య, ప్రతి ఒక్క కష్టాలు, ప్రతి ఒక్క ఇబ్బందులు, ప్రతి ఒక్క వ్యతిరేకతలు యేసు నామములో తొలగించబడతాయి. వన్ మ్యాన్ కంట్రోలింగ్ వెదర్ ఆఫ్ నేషన్ అంటే దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని పొందుతున్న ప్రార్థన నీవు నేను చేయగలిగితే మన తలరాత్రులు మార్చబడతాయి, మన వ్యతిరేకత తొలగించబడతాయి. అందుకనే నీవు మేలుకొని విశ్వాసం ప్రార్థన నీవు నేను చేయగలిగితే నీ జీవితంలో ఎదురైన ప్రతి సమస్యను, ప్రతి వ్యతిరేకతను, నీకు ఎదురొచ్చిన ప్రతి ఒక్క విరోధిని నీవు జయించగలవు.